నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర. నా తండ్రికి నేను లేఖ రాస్తే నీకేంద్రాబాయి నొప్పి. కేసీఆర్కు నేను లేఖ రాసిన కొందరు లీక్ వీరులు గ్రీక్ వీరుల విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేంద్రాబాయి నొప్పి. ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్తే బాగుండదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు, నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? నేను సూటిగా మాట్లాడతా, స్ట్రెయిట్గా రాజకీయాలు చేస్తా. ఇది నా పార్టీ, నాకు హక్కుంది. కొవ్వట్టులున్నారంటూ నాపై ఏడిపోయింది. ముందు ఆ కొవ్వట్టులను బయట పంపండి. ఇది బీఆర్ఎస్, నా పార్టీ, నాకు హక్కుంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలో పనిచేస్తా, ఇతరుల నాయకత్వంలో చేయను. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మెవరకు ఉంది. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎవరికి తలవంచను. నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పూర్తి క్లారిటీతో ఉన్నా. మెర్జు చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవట్ అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. కోవట్టులుంటే బయటకు పంపకుండా నాపై ఏడిపోయింది. ఇంటి ఆడబిడ్డనని చూడకుండా పేడ్ ఆర్టిస్టులతో బదనం చేస్తారా? నాకు నీతులు చెప్పినోళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళకెందుకు స్పందించలే? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా? ఇక్కడ పార్టీ ఉత్సవాలు మర్చి అమెరికాలో చేసుకుండేంది. నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్ర చేస్తుండు. నేను కాంగ్రెస్లో చేరతాననే వార్తలు పూర్తి అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్పితే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, వేరెవ్వరి నాయకత్వంలో చేయను. కేటీఆర్, హరీష్ రావులే లక్ష్యంగా చీట్చాట్లో కామెంట్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే 101% ప్రయత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని చెప్పారు. బీజేపీ కావాలనే నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలుకు పంపించింది. ఆ టైంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చిందని నేను తీవ్రంగా వ్యతిరేకించా. అవసరమైతే ఇంకొన్ని నెలలు జైల్లోనైనా ఉంటానని నా తండ్రి కేసీఆర్కు చెప్పాను. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే కార్యకర్తలను మోసం చేసినట్టు అవుతుందని వివరించాను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి వ్యతిరేకించి నందుకే నాపై కుట్రలు పన్నుతున్నారు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్ స్ట్రాంగ్గానే ఉన్నారని, కానీ పార్టీలో కొందరు బీజేపీలో విలీనం చేసేలా డ్రైవ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గురువారం హైదరాబాద్లో తన ఇంట్లో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. బోనం ఎత్తి డ్యాన్స్ చేసి ఉదయం హైదరాబాద్లో తన ఇంట్లో చిట్ చాట్ తర్వాత కవిత మేడ్చల్ జిల్లా సేవలాల్ తండాలో నిర్వహించిన సేవలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరినైనా చెప్తా సస్పెండ్ చేస్తారని కామెంట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్ చాట్ మాట్లాడినంతా నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుండి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారు. గతంలో ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాలి ఉండాల్సింది, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కైపోయారని, దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరు బయటకు చెప్పబోరని తెలిపారు. కాంగ్రెస్లో 5 కమిటీలు. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో 70 మందితో 5 పీసీసీ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్ అడ్వైజర్, డిసిప్లినరీ డీలిమిటేషన్తో పాటు సంవిధాన్ బచావో ప్రోగ్రాంల కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల. తెలంగాణ రైజింగ్ కొత్త లోగో ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగో
2047ను యాడ్ చేసింది. లోగోలోని నంబర్ 1 అనే అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో ఉదయిస్తున్న సూర్యుడి గుర్తులను ఏర్పాటు చేశారు. ఫైనల్లో బెంగళూరు ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లో 101 రన్స్కే కుప్పకూలింది. బెంగళూరు 10 ఓవర్లో 106/2 స్కోర్ చేసి ఈజీగా గెలిచింది. కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల. ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత, ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తమ వాళ్ళు అమ్ముడు పోయారంటూ కామెంట్స్. తలాలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు కేడర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం. ఇప్పుడేం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనాలు. దయ్యాలు కొవ్వొట్టులు ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్, కవిత పిలవకుండా రాయబారాలతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుంటేదన్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తన వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హిట్. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోదీకి ఎక్కడిది? పాక్తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి అంటుడు. దమ్ముంటే పీఓకొని గుంజుకోండి, బలూచిస్తాన్ను విడదీయండి, గొప్పలకు తిరంగా ర్యాలీలు తీస్తారా, సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించరా అని ఫైర్. రాహుల్ ప్రధాని అయితే దేశ గౌరవం నిలబడుతుందని వ్యాఖ్య. మెడ్చల్లో పీసీసీ ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గరని, పాకిస్తాన్తో యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపితే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి ఆ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇది దద్దమ్మ లాంటి గుండె ధైర్యం మీకెక్కడిది అని మోదీ ఆమెను ఆదర్శంగా తీసుకొని, దమ్ముంటే పీవకొని గుంజుకోండి, పాక్ నుంచి బలూచిస్తాన్ను విడదీయని సూచించిండు అని మోదీకి సవాల్ విసిరారు. ఏఐసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో గురువారం మెడ్చల్ నియోజకవర్గంలో జై హింద్ యాత్ర నిర్వహించారు. పీఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాజ్నాథ్ సింగ్, పీఓకేలో ఉంటున్నది మన వాళ్ళే, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఢిల్లీలో సిఐసిసి బిజినెస్ సమిట్లో రక్షణ మంత్రి కామెంట్స్. అల్లు అర్జున్కు గద్దర్ అవార్డు. పుష్ప 2 మూవీలో నటనకు బెస్ట్ యాక్టర్గా ఎంపిక. బెస్ట్ ఫిలింగా కల్కి, 2898 AD రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేలు, బెస్ట్ థర్డ్ ఫిలింగా లక్కీ భాస్కర్. రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత ఫస్ట్ టైం అవార్డుల ప్రకటన. ట్రంప్కు షాక్. టారిఫ్ అమలుపై స్టే విధించిన యుఎస్ ట్రేడ్ కోర్టు. సుంకాలు వేసే అధికారం ప్రెసిడెంట్కు లేదు. వాణిజ్య లోటును నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించడం చట్టవిరుద్ధం. టారిఫ్లు విధించే పవర్ కాంగ్రెస్కే ఉందని వెల్లడి. డోజు నుంచి తప్పుకున్న మాస్క్. ట్రంప్తో వివాదాలే కారణం. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిగ్ను వ్యతిరేకించిన మాస్క్ అమెరికాను అప్పుల్లోకి నెడుతుందంటూ బహిరంగంగా విమర్శలు. జూరాల గేట్లు ఓపెన్. భారీ వర్షాలతో ఎగువ నుంచి 99,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. 10 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్న ఆఫీసర్లు. 18 ఏళ్ల తర్వాత మే నెలలో ప్రాజెక్టులకు వరద.